తర్వాత జూలై నెలలో చెప్పుకోదగ్గ రిలీజ్లేవి లేవు కదా. కానీ వచ్చే నెలలో మాత్రం ఇంట్రెస్టింగ్ సినిమాలు ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీగా ఉన్నాయి. ఆగస్టు నెలలో రిలీజ్ కాబోయే సినిమాల విషయంలో మరో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ కూడా జరుగుతోంది. ఇంతకీ ఏంటి ఆ డిస్కషన్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్టోరీ. ఆగస్టు 15కు సిల్వర్ స్క్రీన్ మీద హెవీ రష్ కనిపిస్తోంది. ఈ డేట్కు ఆడియన్స్ ముందుకొచ్చేందుకు ఇంట్రెస్టింగ్ సినిమాలు క్యూ కట్టాయి. వీటిలో కాస్త ఎక్కువ బజ్ క్రియేట్ చేస్తున్న సినిమా డబుల్ స్మార్ట్. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాల్సిన కంపల్సరీ సిచ్యువేషన్ లో ఉన్నారు దర్శకుడు పూరి జగన్నాథ్, హీరో రామ్. ఇస్మార్ట్ శంకర్ లాంటి సూపర్ హిట్ కాంబోనే అయినా ప్రెజెంట్ పూరి, రామ్ వరుస ఫ్లాప్లతో ఇబ్బందుల్లో ఉన్నారు. అందుకే ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని గట్టిగా ట్రై చేస్తున్నారు. అందుకే సక్సెస్ ఫార్ములాను రిపీట్ చేస్తూ ఆడియన్స్ ముందుకొస్తున్నారు. ఇండిపెండెన్స్ డేకే వస్తున్న విక్రమ్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. విక్రమ్ సక్సెస్ చూసి చాలా కాలం అవుతోంది. ఈ టైంలో తంగలాన్ లాంటి డిఫరెంట్ మూవీతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. ఈ సినిమాతో సక్సెస్ కొట్టి తిరిగి ఫామ్ లోకి రావాలని కష్టపడుతున్నారు చియాన్. నాని హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ సరిపోదా శనివారం ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో అంటే సుందరానికి సినిమా కోసం కలిసి వర్క్ చేసిన నాని, వివేకాత్రేయ కాంబినేషన్లోనే ఈ సినిమా కూడా తెరకెక్కుతోంది. ఆ సినిమాకు ఆశించిన రిజల్ట్ రాలేదు. అందుకే ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న ఉద్దేశంతో సరిపోదా శనివారం సినిమాను రూపొందిస్తున్నారు. మరి ఈ ఆగస్టైనా మన హీరోలను ఆదుకుంటుందేమో చూడాలి. శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్లో తెరకెక్కిన సూపర్ హిట్ యాక్షన్ డ్రామా భారతీయుడు 28 ఏళ్ల తరువాత ఈ సినిమాకి సీక్వెల్ రిలీజ్ చేశారు మేకర్స్. అయితే సీక్వెల్తో పాటు త్రీక్వెల్ కూడా సిద్ధం చేశారు చిత్ర బృందం. షార్ట్ గ్యాప్లోనే పార్ట్ 3 రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదండోయ్, అసలు కథంతా పార్ట్ 3లోనే ఉంటుంది అన్న హింట్ కూడా ఇచ్చేశారు. భారతీయుడు 2 గ్రాండ్ గా రిలీజ్ అయింది. భారతీయుడికి చావే లేదంటూ మరోసారి యాక్షన్లోకి దిగిన కమల్ హాసన్ థియేటర్లలో సందడి చేస్తున్నారు. ముందు నుంచి చెబుతున్నట్లుగా భారతీయుడు 2 ఎండింగ్లో సర్ప్రైజ్ యాడ్ చేసింది యూనిట్. భారతీయుడు 3కి సంబంధించిన లెందీ ట్రైలర్ పార్ట్ 2తో పాటు యాడ్ చేశారు. పార్ట్ 3 ట్రైలర్ చూశాక ఆడియన్స్ కి కూడా కంటెంట్ విషయంలో ఓ క్లారిటీ వచ్చింది. సేనాపతి అసలు కథంతా త్రీక్వెల్లోనే చూపించబోతున్నారు మేకర్స్. పార్ట్ 2లో ఫోకస్ అంతా ప్రెజెంట్ సొసైటీ ఎలా ఉంది, భారతీయుడు మళ్లీ రావాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది అన్న దాని మీదే ఫోకస్ చేశారు. నెక్స్ట్ పార్ట్లో సేనాపతి గతమేంటో చూపించబోతున్నారు శంకర్. అంతేకాదు పార్ట్ 3లో యంగ్ కమల్ హాసన్ ఆడియన్స్ ను అలరించబోతున్నారు. స్వాతంత్ర సమరంలో పాల్గొనక ముందు సేనాపతి ఎవరు, అతని కుటుంబ నేపథ్యం ఏంటి లాంటి డీటెయిల్స్ కూడా పార్ట్ 3లో చూపించబోతున్నారు. ఆల్రెడీ భారతీయుడు 3 షూటింగ్ పూర్తయింది. వార్ మోడ్ అనే ట్యాగ్ లైన్ తో రూపొందిన ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో కమల్ హాసన్ 1996 రోజులను మళ్లీ గుర్తు చేస్తారేమో చూడాలి. ప్రెజెంట్ గేమ్ చేంజర్ పనుల్లో ఉన్న రామ్ చరణ్ ప్యారలల్ గా నెక్స్ట్ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ చేసేస్తున్నారు. ఉప్పెన, ఫేమ్, బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న నెక్స్ట్ మూవీ కోసం హిట్ సెంటిమెంట్స్ ని రిపీట్ చేస్తున్నారు. ఇంతకీ ఏంటా సెంటిమెంట్ అనుకుంటున్నారు కదూ? అయితే హ్యావ్ ఎ లుక్. ఫస్ట్ మూవీతోనే 100 కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చిన బుచ్చిబాబు రెండో సినిమానే పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందిస్తున్నారు. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా తన కెరీర్లో మరో మైల్ స్టోన్ అంటున్నారు చెర్రీ. అందుకే ఈ సినిమా కోసం ఓ హిట్ స్టార్ ని రంగంలోకి దించారు. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ సౌత్ సినిమాలకి సూపర్ హిట్ గెస్ట్ గా మారారు. ఆయన మరో హీరో సినిమాలో కనిపిస్తే చాలు ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావటం పక్కా అన్న టాక్ వినిపిస్తోంది. గతంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన గౌతమిపుత్ర సాతకర్ణి సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించిన శివరాజ్ కుమార్ ఆ సినిమా మంచి విజయం సాధించింది. రజనీకాంత్ జైలర్ సినిమాలోనూ గెస్ట్ రోల్ చేశారు శివన్న. ఈ మూవీ అయితే ఆల్ టైమ్ రికార్డ్స్ ని బ్రేక్ చేసింది. హీరోగా రజనీ ఎంతగా మెప్పించారు. జస్ట్ కొన్ని నిమిషాల స్క్రీన్ ప్రెజెన్స్ తోనే శివన్న కూడా అదే స్థాయిలో మెప్పించారు. రీసెంట్ గా ధనుష్ హీరోగా తెరకెక్కిన కెప్టెన్ మిల్లర్ సక్సెస్ లోనూ శివరాజ్ కుమార్ క్యారెక్టర్ కీ రోల్ ప్లే చేసింది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో ఉద్యమకారునిగా శివన్న నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఇప్పుడు ఆయన రామ్ చరణ్ మూవీలోనూ నటిస్తుండడంతో ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవ్వటం పక్కా అంటున్నారు ఫ్యాన్స్. జైలర్ సక్సెస్ తో బౌన్స్ బ్యాక్ అయిన రజనీకాంత్ అప్కమింగ్ సినిమాల విషయంలో చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మేకింగ్ నుంచి రిలీజ్ వరకు ప్రతి విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు ఆయన. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న వేటయాన్ రిలీజ్ ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటున్నారు సూపర్ స్టార్.
33 ఏళ్ల వయసులోనూ సూపర్ స్టార్ ఇమేజ్ ను చెక్క చెదరకుండా మెయింటైన్ చేస్తున్నారు రజనీకాంత్. రీసెంట్ గా జైలర్ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన తలైవా త్వరలో వేటయాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో మరోసారి పవర్ఫుల్ యాక్షన్ రోల్ లో కనిపించబోతున్నారు రజనీకాంత్. అంతేకాదు కల్కిలో అశ్వత్థామగా అదరగొట్టిన అమితాబ్ బచ్చన్ రజనీ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నారు. బిగ్ బీతో పాటు మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్, టాలీవుడ్ హల్క్ రాణా కూడా రజనీ సినిమాలో గెస్ట్ రోల్స్ చేస్తున్నారు. జై భీమ్ తో బ్లాక్ బస్టర్ ఇచ్చిన టీజే జ్ఞానవేల్ ఈ సినిమాకు దర్శకుడు. తాజాగా వేటయాన్ రిలీజ్ విషయంలో ఓ నిర్ణయం తీసుకుంది చిత్ర యూనిట్. ఈ సినిమాను దీపావళి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటివరకు దీపావళి సీజన్ లో ఒక్క సినిమా కూడా రిలీజ్ కు డేట్ లాక్ చేయలేదు. ఇప్పుడు రజనీ ఆ డేట్ మీద కర్చీఫ్ వేసేయడంతో మరో స్టార్ ఆ డేట్ ను టచ్ చేసే ఛాన్స్ లేదంటున్నారు కాలీవుడ్ జనాలు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెతని బాగా అర్థం చేసుకున్నారు బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్. కెరీర్ మంచి ఫామ్లో ఉండగానే ఫైనాన్షియల్గా సెటిల్ అయిపోవాలని ఫిక్స్ అయిపోయారు. అందుకే ఫామ్లో ఉండగానే డబ్బులతో పాటు ఆస్తులు కూడా వెనకేసుకుంటున్నారు. కెరీర్ స్టార్టింగ్ లో కాస్త తడబడినా ఇప్పుడు బాలీవుడ్ లో సక్సెస్ఫుల్ హీరోయిన్స్ లిస్ట్ లో ప్లేస్ సంపాదించుకున్నారు నార్త్ బ్యూటీ కృతి సనన్. మిమ్మీ సక్సెస్ తర్వాత అందం, అభినయం ఉన్న క్రేజీ కాంబినేషన్ అన్న పేరు రావడంతో టాప్ స్టార్స్ కూడా ఈ బ్యూటీతో జోడీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రెజెంట్ సౌత్ నార్త్ ఇండస్ట్రీస్ లో బిజీ హీరోయిన్ గా కొనసాగుతున్నారు కృతి. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 9 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా సొంత బ్యానర్ ప్రకటించిన కృతి ఆల్రెడీ ఆ బ్యానర్ లో సినిమాలు నిర్మిస్తున్నారు. అదే సమయంలో ముంబైలో వరుసగా ఆస్తులు వెనకేస్తున్నారు ఈ బ్యూటీ. లాస్ట్ ఇయర్ 35 కోట్లతో ఓ లగ్జరీ విల్లా, 2 ఫ్లాట్స్ కొన్నటువంటి కృతి సనన్ ఈ ఏడాది మరో విలువైన ఫ్లాట్ ని కొనుగోలు చేశారు. డబ్బులున్నప్పుడే ఆస్తులు కూడబెట్టుకోవాలన్న విషయాన్ని కృతి పక్కాగా ఫాలో అవుతున్నారంటున్నారు ఇండస్ట్రీ జనాలు. సినిమా మేకింగ్ లో టెక్నాలజీ వాడకం బాగా పెరుగుతోంది. ముఖ్యంగా పాన్ ఇండియా ట్రెండ్ లో భారీ చిత్రాల కోసం సాంకేతికతను కూడా అదే స్థాయిలో వాడుకుంటున్నారు మేకర్స్. మరి ఈ ట్రెండ్ లో భాగంగా చనిపోయిన నటుల్ని సైతం మళ్లీ తెరపైకి తీసుకొచ్చేస్తున్నారు మన మేకర్స్. గతంలో చనిపోయిన నటులను మళ్లీ తెర మీద చూపించాలంటే వాళ్ళు చేసిన సీన్స్ నుంచి ఆ క్యారెక్టర్స్ ను కట్ చేసి కొత్త ఫ్రేమ్స్ లో యాడ్ చేసేవారు. దీంతో ఆ క్యారెక్టర్ ప్రెజెంటేషన్ విషయంలో చాలా లిమిటేషన్స్ ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఏఐ టెక్నాలజీ ద్వారా చనిపోయిన ఆర్టిస్టులతోనూ కాస్త లెందీ రోల్స్ చేయిస్తున్నారు మేకర్స్. భారతీయుడు 2లో ఏకంగా 3 దివంగత నటులను తెరమీద చూపించారు దర్శకుడు. అది కూడా కథకు తగ్గ పాత్రల్లో తొలి భాగంలో కీలక పాత్రలో నటించిన నేడుముడి వేణుతో పాటు స్టార్ కమెడియన్స్ వివేక్, మనోబాల కూడా ఈ సినిమాలో కనిపించారు. వాళ్ల విజువల్స్ తో పాటు వాయిస్ ని కూడా ఏఐ ద్వారానే క్రియేట్ చేశారు. యాక్టర్ల విషయంలోనే కాదు, వాళ్ల వాయిస్ విషయంలో కూడా టెక్నాలజీని అద్భుతంగా వాడుకుంటున్నారు ఈ జనరేషన్ మేకర్స్. లేటెస్ట్ బ్లాక్ బస్టర్ కల్కి 2898 AD కోసం అమితాబ్ బచ్చన్ వాయిస్ ను ఏఐలోనే క్రియేట్ చేశారు. అందుకే అన్ని భాషల్లో అమితాబ్ స్వయంగా డబ్బింగ్ చెప్పినట్లుగానే అనిపించింది. సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా పూర్తి పాటను ఏఐ వాయిస్ తో క్రియేట్ చేశారు. తన చెల్లెలు భవతారిణితో పాడించాలనుకున్న పాటను ఆమె చనిపోయిన తర్వాత ఆమె గొంతును ఏఐలో క్రియేట్ చేసి కంపోజ్ చేశారు. ముందు ఈ టెక్నాలజీ సినిమా మేకింగ్ లో మరిన్ని మార్పులు తీసుకురావడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. సో చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.